ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో నేను పోకో F1 ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను. మీరు క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. సో మనకు స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. సో నేను రన్ చేస్తున్నాను, ఇప్పుడు వాక్ చేస్తున్నాను చూడండి. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో చెక్ చేయండి. అండ్ వాయిస్ కూడా మనకు ఇంటర్నల్ మైక్ నుండి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది నేను MI A2 ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను. మీరు క్వాలిటీ చెక్ చేయొచ్చు ఈవినింగ్ కండిషన్స్లో. సో మనకు కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుంది అండ్ కలర్ కాంట్రాస్ట్ అంతా కూడా చెక్ చేయొచ్చు. నేను వాక్ చేస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో కూడా చెక్ చేయండి. సో నేను ఇప్పుడు రన్ చేస్తాను. సో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది నేను హానర్ ప్లే ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను. మీరు క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. సో ఇది ఈవినింగ్ కండిషన్. సో కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో కూడా మీరు చూడొచ్చు. అండ్ రన్ చేస్తాను, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ డేలైట్ శాంపిల్స్ డేలైట్ కండిషన్స్లో 3 ఇమేజెస్ కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి. బట్ పోకో F1లో కలర్స్ కొంచెం వామ్ ఉన్నాయి, హానర్ ప్లేలో కూల్ ఉన్నాయి, అండ్ MI A2లో మాత్రం కలర్స్ మిడిల్గా ఉన్నాయి. బట్ ఓవరాల్గా 3 ఇమేజెస్ అయితే చూడడానికి చాలా బాగా కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ని చూడొచ్చు. హానర్ ప్లేలో f2.2 అపర్చర్ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే కొంచెం తక్కువ ఉంది. MI A2 అండ్ పోకో F1లో f1.8 అండ్ f1.9 అపర్చర్ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే కొంచెం బెటర్ ఉంది. బట్ హానర్ ప్లేలో మాత్రం ఇమేజ్ అయితే కొంచెం షార్ప్ ఉంది MI A2 అండ్ పోకో F1తో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ చెక్ చేయడానికి తీస్తాను నేను ఇమేజ్ని. ఇది HDR మోడ్ ఆఫ్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను HDR మోడ్ ఆన్ చేశాను. HDR మోడ్ ఆన్ చేస్తే మాత్రం మనకు డీటెయిల్స్ అయితే హైలైట్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. 3 ఇమేజెస్లో చూసుకుంటే మనకు పోకో F1లో కొంచెం డీటెయిల్స్ని బెటర్గా క్యాప్చర్ చేస్తుంది. అండ్ డైనమిక్ రేంజ్ కూడా పోకో F1లో కొంచెం బెటర్ ఉంది. అండ్ మనకు పోకో F1 హానర్ ప్లేలో AI మోడ్ కూడా ఉంది. AI మోడ్ ఆన్ చేస్తే 2 ఇమేజెస్లో కూడా మనకు కలర్స్ని అయితే బూస్ట్ చేస్తుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ ఇమేజ్ కూడా నేను HDR మోడ్ ఆఫ్ చేసి ఇస్తాను 3 ఫోన్స్లో, మీరు డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను HDR మోడ్ ఆన్ చేశాను. HDR మోడ్ ఆన్ చేసినాక కూడా మీరు అయితే చూడొచ్చు, మనకు షాడోస్ డీటెయిల్స్ అంతా హైలైట్ అయ్యాయి. ఇక్కడ నేను మళ్ళీ AI మోడ్ని ఆన్ చేశాను పోకో F1 అండ్ హానర్ ప్లేలో. మనకు డీటెయిల్స్ అయితే కొంచెం కలర్స్ అయితే బూస్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, మ్యాక్రో షాట్ నేను బ్యాక్గ్రౌండ్ బోకెన్ టెస్ట్ చేయడానికి తీశాను. 3 కూడా మనకైతే సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంది. అండ్ ఇది పోకో F1 ఫ్రంట్ కెమెరా శాంపుల్. ఇమేజ్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇది MI A2 ఫ్రంట్ కెమెరా శాంపుల్. మనకు ఇది కూడా ఆల్మోస్ట్ పోకో F1 లానే ఉంది. బట్ హానర్ ప్లేలో చూసుకుంటే ఇమేజ్ చూడడానికి బాగానే ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అయితే మనకు అంత క్లియర్గా అయితే లేదు, కొంచెం వాష్ అవుట్ అయితే అయిపోయాయి. మీరు ఇక్కడ సైడ్ బై సైడ్ చూడొచ్చు 3 ఫ్రంట్ కెమెరా శాంపుల్ డిఫరెన్సెస్. అండ్ 3 కెమెరాస్లో మనము ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ కూడా తీయొచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు 3లో. ఇది నేను పోకో F1తో తీసాను ఫ్రంట్ కెమెరా శాంపుల్. మనకి ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కూడా మనకు బాగానే ఉంది. సో నేను ఇక్కడ గ్రూప్ సెల్ఫీ తీసాను, గ్రూప్ సెల్ఫీ కూడా బాగానే వస్తుంది. అండ్ గ్రూప్ సెల్ఫీలో నేను పోర్ట్రేట్ షాట్ తీయడానికి ట్రై చేశాను, ఇక్కడ కూడా మనకు బాగానే వస్తుంది. ముగ్గురిని కూడా బాగానే డిటెక్ట్ చేసుకోగలిగింది. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా బాగా బ్లర్ చేసింది. స్లైట్గా ఫ్రంట్ పర్సన్ ఇయర్ అయితే కొంచెం బ్లర్ అయింది. బట్ ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఇది MI A2 ఫ్రంట్ పోర్ట్రేట్. MI A2లో కూడా మనకు ఎడ్జ్ డిటెక్షన్ బాగానే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కూడా బాగానే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ మరీ అంత షార్ప్ అయితే లేదు, పోకో F1 అంత షార్ప్ అయితే లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది MI A2 గ్రూప్ సెల్ఫీ. గ్రూప్ సెల్ఫీ కూడా మనకు బాగానే వస్తుంది. అండ్ గ్రూప్ సెల్ఫీలో నేను పోర్ట్రేట్ ట్రై చేశాను. బట్ ఇక్కడైతే కొంచెం ఎడ్జెస్ అయితే అవుట్ అయ్యాయి. పోకో F1 అంత పర్ఫెక్ట్ అయితే లేదు. బట్ ఓవరాల్గా గ్రూప్ సెల్ఫీ కూడా మనకు కొంచెం బాగానే ఉంది. అండ్ ఇది నేను హానర్ ప్లేతో తీసాను ఫ్రంట్ పోర్ట్రేట్. హానర్ ప్లేలో కూడా మనకు బాగానే వస్తున్నాయి ఇమేజెస్ అయితే. ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కూడా బాగానే ఉంది. అండ్ గ్రూప్ సెల్ఫీ దిగినప్పుడు అయితే మనకు ముగ్గురిని బాగా డిటెక్ట్ చేసుకోలేకపోతుంది. ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత పర్ఫెక్ట్గా లేదు గ్రూప్ సెల్ఫీలో.
ఫ్రెండ్స్ ఇది పోకో F1 బ్యాక్ పోర్ట్రేట్ షాట్. ఇమేజ్ అయితే చూడడానికి చాలా బాగుంది, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ని కూడా బాగా బ్లర్ చేయగలుగుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు హెయిర్స్ని బాగా డిటెక్ట్ చేసుకుంది అండ్ షోల్డర్స్ దగ్గర కూడా మరి అంత షార్ప్ లేదు, బట్ ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఇమేజ్ అయితే చాలా బాగుంది అండ్ ఇమేజ్ నేను MI A2తో తీశాను పోర్ట్రేట్ శాంపుల్. MI A2లో కూడా మనకు ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే బ్లర్ అవుతుంది. సో కొంచెం ఇమేజ్ అయితే డార్క్ ఉంది పోకో F1తో కంపేర్ చేస్తే, బట్ ఓవరాల్గా ఇమేజ్ అయితే బాగుంది. అండ్ ఇది నేను హానర్ ప్లేతో తీశాను. హానర్ ప్లేలో కూడా ఎడ్జ్ డిటెక్షన్ అయితే బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్రింగ్ కూడా బాగుంది, కొంచెం బ్రైట్గా వస్తున్నాయి ఇమేజెస్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటే 3 కెమెరాస్ కూడా మనకు పోర్ట్రేట్ విషయంలో మంచి పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి. బట్ నాకైతే పర్సనల్గా కొంచెం పోకో F1 అయితే బెటర్ అనిపించింది. ఓవరాల్గా 3 బాగానే ఉన్నాయి, ఇది నా పర్సనల్ ప్రిఫరెన్స్. సో మీకు ఏది బెటర్ అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి పోర్ట్రేట్ షాట్స్ విషయంలో. ఫ్రెండ్స్ ఇది రియర్ కెమెరా వీడియో శాంపుల్ 1080pలో రికార్డ్ చేస్తున్నాను. సో కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో మీరు ఇక్కడ చూడవచ్చు. మనం 4Kలో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు 3 ఫోన్స్లో, బట్ నేను ఎలాగో రెండర్ చేసేది 1080p కాబట్టి నేనైతే 4Kలో వీడియోస్ని అయితే తీయట్లేదు. సో ఈ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ మూడిట్లో ఏది బాగుందో. సో నాకైతే కొంచెం పోకో F1 వీడియో క్వాలిటీ బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ MI A2 అండ్ ఫైనల్గా నాకు హానర్ ప్లేలో మనకు వీడియో క్వాలిటీ అయితే అంత ఎక్సలెంట్ అయితే లేదు ఈ 2 ఫోన్స్తో కంపేర్ చేస్తే. నేను ఇక్కడ వాక్ చేస్తున్నాను, మీరు చూడండి మూడిట్లో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందో. అండ్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను 3 ఫోన్స్లో కూడా మీరు స్టెబిలైజేషన్ చెక్ చేయండి ఏ ఫోన్లో మనకు స్టెబిలైజేషన్ బాగుందో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఆటో ఫోకస్ని చెక్ చేయొచ్చు. 3 ఫోన్స్లో చూసుకుంటే మనకు పోకో F1 అయితే ఫోకసింగ్ని చాలా ఫాస్ట్గా చేసుకోగలుగుతుంది. MI A2 కూడా ఆల్మోస్ట్ పోకో F1 లానే ఉంది, బట్ హానర్ ప్లే మాత్రం రెండిటితో కంపేర్ చేస్తే ఫోకసింగ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. ఫ్రెండ్స్ మనం 3 ఫోన్స్లో కూడా స్లో మోషన్ వీడియోని అయితే తీయొచ్చు. పోకో F1లో 1080p ఎట్ ద రేట్ ఆఫ్ 120 frames per second అండ్ 240 frames per secondలో తీయొచ్చు. MI A2లో 720p ఎట్ ద రేట్ ఆఫ్ 120 frames per secondలో తీయొచ్చు. అండ్ హానర్ ప్లేలో 1080p ఎట్ ద రేట్ ఆఫ్ 120 frames per secondలో తీయొచ్చు. బట్ ఓవరాల్గా మూడిట్లో చూసుకుంటే మనకు పోకో F1 స్లో మోషన్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ MI A2లో బాగుంది. ఫైనల్గా హానర్ ప్లేలో అయితే మనకు అంత డీటెయిలింగ్ అయితే లేదు అండ్ వీడియో క్వాలిటీ కూడా అంత కరెక్ట్గా అయితే లేదు స్లో మోషన్లో, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్ మనం పానోరామా షాట్స్ చూసుకున్నట్లయితే మూడిట్లో కూడా ఇమేజెస్ చూడడానికి చాలా బాగా కనపడుతున్నాయి. అండ్ లో లైట్ కండిషన్స్లోకి వెళ్ళినట్లయితే ఆర్టిఫిషియల్ లైట్లో మనకు పోకో F1 అండ్ ఇంకా MI A2 సేమ్ ఉన్నాయి చూడడానికి. A2లో డీటెయిల్స్ అయితే కొంచెం బెటర్ ఉన్నాయి అండ్ ప్లేలో చూసుకుంటే డీటెయిల్స్ అంతా కూడా వాష్ అవుట్ అయిపోయినాయి. అండ్ నైట్ కండిషన్స్లో మనకు లైటింగ్. నెక్స్ట్ మనం స్ట్రీట్ లైట్ కండిషన్స్లోకి వెళ్ళినట్లయితే MI A2 అండ్ F1 అయితే బ్రైట్గా వస్తున్నాయి. పోకో F1లో మీరు డీటెయిల్స్ అయితే చూడొచ్చు, కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి. ఆ ఎల్లో లైన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్ట్రీట్ లైట్ కండిషన్స్లో. అండ్ హానర్ ప్లేలో అయితే ఇమేజ్ కొంచెం డల్గా అండ్ డార్క్గా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కూడా మనకు పోకో F1 అయితే కొంచెం బెటర్ ఉంది. అండ్ మనం ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లో లైట్ కండిషన్స్లోకి వెళ్ళినట్లయితే హానర్ ప్లే అయితే కొంచెం డార్క్ వస్తున్నాయి ఇమేజెస్. పోకో F1 అండ్ MI A2లో ఇమేజెస్ అయితే బ్రైట్ వస్తున్నాయి. బట్ డీటెయిల్స్ అండ్ మనకు ఆ కలర్స్ చూసుకుంటే పోకో F1లో కొంచెం బెటర్గా న్యాచురల్గా కనపడుతున్నాయి MI A2తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే మనకు పోకో F1 అండ్ ఇంకా MI A2లో డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంది. హానర్ ప్లేలో మనకు సింగిల్ LED ఫ్లాష్ లైట్ ఉంది. సో ఓవరాల్గా ఇమేజ్ చూసుకుంటే మనం ఫ్లాష్ లైట్ వేసినప్పుడు కొంచెం MI A2లో బెటర్గా కనపడుతుంది. నెక్స్ట్ మనం లో లైట్ కండిషన్స్లో సెల్ఫీస్ చూసుకున్నట్లయితే పోకో F1లో కొంచెం బెటర్ కనపడుతున్నాయి. బ్యాక్గ్రౌండ్లో డీటెయిల్స్ చూడొచ్చు మీరు అండ్ ఇమేజ్ కూడా ఓవరాల్గా పోకో F1లో బెటర్ ఉంది. MI A2లో సాఫ్ట్ వస్తున్నాయి అండ్ హానర్ ప్లేలో మనకు కొంచెం నాయిస్ అయితే ఎక్కువ కనపడుతుంది. ఇది నేను పోకో F1తో తీసాను ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో అండ్ ఇది MI A2తోని అండ్ ఇది హానర్ ప్లేతోని. మూడిట్లో కూడా మనకైతే సిమిలర్ పర్ఫార్మెన్సే ఉంది. లైట్ ఎక్కువ ఉంటే మాత్రం మూడిట్లో కూడా మనకు మంచి పర్ఫార్మెన్సే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ ఫ్లాష్ లైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే MI A2లో డెడికేటెడ్ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. హానర్ ప్లే అండ్ పోకో F1లో అయితే మనకు స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంది. ఇక్కడ మనం ఫ్లాష్ లైట్ మొత్తం డార్క్ కండిషన్స్లో ఫ్లాష్ లైట్ వేస్తే మాత్రం హానర్ ప్లేలో కొంచెం ఇమేజ్ అయితే వైట్ వచ్చింది. బట్ ఓవరాల్గా MI A2లో ఇమేజ్ అయితే మనకు కొంచెం బెటర్ కనపడుతుంది, నాయిస్ అంతా కూడా వెళ్ళిపోయి. అండ్ నెక్స్ట్ ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో మనం వీడియో క్వాలిటీ చూసుకున్నట్లయితే మనకి MI A2 అండ్ పోకోలో అయితే కొంచెం కలర్స్ అయితే బాగా కనపడుతున్నాయి హానర్ ప్లేతో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ మీరు వీడియో క్వాలిటీని కూడా చెక్ చేయొచ్చు, మూడిట్లో ఏ వీడియో క్వాలిటీ బాగుందో ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో, ట్యూబ్ లైట్ కండిషన్స్లో.
ఫ్రెండ్స్, ఈ వీడియో నేను MI2 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. నా ఆపోజిట్ ట్యూబ్లైట్ ఉంది. నైట్ కండిషన్స్ మీరు వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. సో నేను కొంచెం రొటేట్ అవుతాను. సో చూడండి కలర్స్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో అండ్ ఓవరాల్ గా వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను పోకో F1 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. నైట్ కండిషన్స్ లో నా ఆపోజిట్ ట్యూబ్లైట్ ఉంది. సో మీరు వీడియో క్వాలిటీని చెక్ చేయొచ్చు. సో నేను కొంచెం రొటేట్ అవుతాను. సో వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది అదంతా కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, నేను హానర్ ప్లే ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను. నైట్ కండిషన్స్ లో నా ఆపోజిట్ ట్యూబ్లైట్ ఉంది. సో మీరు వీడియో క్వాలిటీని చెక్ చేయొచ్చు. అండ్ నేను రొటేట్ అవుతున్నాను, చూడండి ఒకసారి కలర్స్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకుంటుందో. ఫ్రెండ్స్, చూసారు కదా ఓవరాల్ కెమెరా కంపారిజన్. పోకో F1 అండ్ MI2 మనకు మంచి కెమెరా పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి. బట్ హానర్ ప్లే మాత్రం మనకు కొంచెం యావరేజ్ ఉంది. మీ హైయెస్ట్ ప్రయారిటీ కెమెరా అయితే మాత్రం నేను హానర్ ప్లేని అయితే మీకు రికమెండ్ చేయను. MI2 అండ్ పోకో F1 రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ని ఇస్తున్నాయి. బట్ రెండిట్లో ఒకటి పిక్ చేయమంటే మాత్రం నాకు కొన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో పోకో F1 కొంచెం బెటర్ అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకొకటి మనకు పోకో F1లో ఇమేజెస్ అండ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు ఓవర్ ఎల్లోయిష్ అయితే అయిపోతున్నాయి, ఎక్స్పోజర్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోలేక. సో నాకు తెలిసి దీన్ని అప్డేట్లోనైతే వీళ్ళు ఫిక్స్ చేస్తారు మ్యాక్సిమం. మొన్న నేను లైవ్ చేసినప్పుడు కూడా నేనైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఫేస్ అయితే ఓవర్ ఎల్లో అయిపోయింది, బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ వైట్ అయిపోయింది. సో ఓవర్ ఎల్లోయిష్ అయితే అవుతుంది. ఈ ఇష్యూని అయితే వీళ్ళు మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. ఈ ఇష్యూ తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మనకు పోకో F1 అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఇటువంటి టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.